దేవుని వాక్యమైన పరిశుద్ధ గ్రంథం బైబిల్లో నుండి ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయాన్ని చదువుకుంటాం. ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయం. కాబట్టి ఇజ్రాయేలులారా, మీరు బ్రతికి మీ పితరుల దేవుడైన యెహోవా మీకిచ్చున్న దేశంలోనికి పోయి స్వాధీనపరుచుకున్నట్లు మీరు అనుసరించవలసిన విధులను కట్టడలను నేను మీకు బోధించున్నాను, వినుడి. మీ దేవుడైన యెహోవా ఇచ్చిన ఆజ్ఞలను మీకు ఆజ్ఞాపించున్నాను. వాటిని గైకొనుటయందు నేను మీకు ఆజ్ఞాపించిన మాటతో దేనిని కలపకూడదు, దానిలోని దేనిని తీసివేయకూడదు. బయల్పెయోరు విషయంలో యెహోవా చేసిన దానిని మీరు కనులార చూస్తిరి కదా. బయల్పెయోరు వెంట వెళ్ళిన ప్రతి మనుషుని నీ దేవుడైన యెహోవా నీ మధ్యన ఉండకుండా నాశనం చేసెను. మీ దేవుడైన యెహోవాను హత్తుకొనిన మీరందరూ నేటి వరకు సజీవులై ఉన్నారు. కావున నా దేవుడైన యెహోవా నాకు ఆజ్ఞాపించినట్లు మీరు స్వాధీనపరుచుకొనబోవు దేశమున మీరు ఆచరింపవలసిన కట్టడలను విధులను మీకు నేర్పితిని. ఈ కట్టడలన్నింటినీ మీరు గైకొని అనుసరింపవలేను. వాటిని గూర్చి విను జనముల దృష్టికి అదే మీకు జ్ఞానం, అదే మీకు వివేకం. వారు చూసి నిశ్చయంగా ఈ గొప్ప జనం జ్ఞాన వివేచనలు గల జనమని చెప్పుకుందరు. ఎలా అనగా, మనం ఆయనకు మొరపెట్టినప్పుడల్లా మన దేవుడైన యెహోవా మనకు సమీపంగా ఉన్నట్టు. మరి ఏ గొప్ప జనమునకు ఏ దేవుడు సమీపంగా ఉన్నాడు? మరియు నేడు నేను మీకు ఆజ్ఞాపించుచున్న ఈ ధర్మశాస్త్రం అంతట్లోనున్న కట్టడలను నీతి విధులను గల గొప్ప జనమేది? అయితే నీవు జాగ్రత్త పడుము. నువ్వు కనులార చూసిన వాటిని మరొక ఇండునట్లు, అవి నీ జీవితకాలమంతయు నీ హృదయంలో నుండి తొలగిపోకుండానట్లు నీ మనసును బహు జాగ్రత్తగా కాపాడుకును. నీ కుమారులకును నీ కుమారుల కుమారులకును వాటిని నేర్పి నువ్వు హోరేబులో నీ దేవుడైన యెహోవా సన్నిధిని నిలిచి ఉండగా, యెహోవా నా యొద్దకు ప్రజలను సమకూర్చుము, వారు ఆ దేశం మీద బ్రతుకు దినములన్నీ వారు నాకు భయపడ నేర్చుకుని తమ పిల్లలకు నేర్పునట్లు వారికి నా మాటలను వినిపించదనని ఆయన నాతో చెప్పిన దినమును గురించి వారికి తెలుపుము. అప్పుడు మీరు సమీపించి ఆ కొండ దిగువను నిలిచితిరి. చీకటియు మేఘమును గాఢాంధకారమును కమ్మి ఆ కొండ ఆకాశం వరకు అగ్నితో మడుచుండగా యెహోవా అగ్ని మధ్య నుండి మీతో మాట్లాడాను. మాటలతోని మీరు వింటిరి కానీ ఏ స్వరూపమును మీరు చూడలేదు, స్వరం మాత్రమే వింటిరి. మరియు మీరు చేయవలనని ఆయన విధించిన నిబంధనను అనగా 10 ఆజ్ఞలను మీకు తెలియజేసి 2 రాతి పలకల మీద వాటిని రాసేదను. అప్పుడు మీరు నది దాటి స్వాధీనపరుచుకునపో దేశంలో మీరు అనుసరించవలసిన కట్టడలను విధులను మీకు నేర్పవలెనని యెహోవా నాకు ఆజ్ఞాపించును. హోరేబులు యెహోవా అగ్నిజ్వాలల మధ్య నుండి మీతో మాట్లాడిన దినమున మీరు ఏ స్వరూపమును చూడలేదు. కావున మీరు చెడిపోయి భూమి మీదనున్న ఏ జంతువు ప్రతిమనైనను, ఆకాశమందు ఎగురు రెక్కల గల ఏ పక్షి ప్రతిమనైనను, నేల మీద ప్రాకు ఏ పురుగు ప్రతిమనైనను, భూమి కిందనున్న నేల యందల ఏ చేప ప్రతిమనైనను, ఆడు ప్రతిమను కానీ మగ ప్రతిమను కానీ ఏ స్వరూపము కలిగిన విగ్రహమును మీ కొరకు చేసుకొనుకున్నట్లు ఆకాశం వైపు కనులెత్తి సూర్యచంద్ర నక్షత్రములనైన ఆకాశ సైన్యము చూసి మరలు కొల్పబడి నీ దేవుడైన యెహోవా సర్వాకాశం కిందనున్న సమస్త ప్రజల కొరకు పంచిపెట్టిన వాటిని నమస్కరించి వాటిని పూజింపకున్నట్లు మీరు బహు జాగ్రత్త పడుడి. యెహోవా మిమ్మును చేపట్టి నేడున్నట్లు మీకు తనకు స్వకీయ జనంగా నున్నట్టుకై ఐగుప్తు దేశంలో నుండి ఆయన ఇనప కొనిమిలో నుండి మిమ్మల్ని రప్పించెను. మరియు యెహోవా మిమ్మల్ని బట్టి నా మీద కోప్పడి నేను ఈ యోర్దాను దాటకూడదనియు నీ దేవుడైన యెహోవా స్వాస్థ్యంగా నీకు ఇచ్చుచున్న ఈ మంచి దేశంలో ప్రవేశించకూడదని ప్రమాణం చేశాను. కావున నేను ఈ యోర్దాను దాటకుండా ఈ దేశముననే చనిపోదును. మీరు దాటి ఆ మంచి దేశమును స్వాధీనపరుచుకొనిదరు. మీ దేవుడైన యెహోవా మీకు ఏర్పరిచిన నిబంధనను మరిచి నీ దేవుడైన యెహోవా నీకు ఆజ్ఞాపించినట్లు ఏ స్వరూపం కలిగిన విగ్రహంనైనను చేసుకొనకుండానట్లు మీరు జాగ్రత్త పడవలేను. ఎలా అనగా, నీ దేవుడైన యెహోవా దహించు అగ్నియు రోషం గల దేవుడై ఉన్నాడు. మీరు పిల్లలను కని ఆ దేశమందు బహుకాలము నివసించిన తర్వాత మిమ్మును మీరు పాడు చేసుకొని ఏ స్వరూపం కలిగిన విగ్రహంనైనను చేసి నీ దేవుడైన యెహోవాకు కోపం పుట్టించి ఆయన కన్నులెదుట కీడు చేసినట్లా మీరు ఈ యోర్దానును దాటి స్వాధీనపరుచుకొనపో దేశంలో ఉండకుండా త్వరలోనే భక్తిగా నశించిపోదురని భూమి ఆకాశములను మీ మీద సాక్షులుగా ఉంచున్నాను. ఆ దేశమందు బహుదినములు ఉండక మీరు బొత్తిగా నశించిపోదురు. మరియు యెహోవా జనములలో మిమ్మల్ని చెదరగొట్టును. యెహోవా ఎక్కడికి మిమ్మల్ని తోలిపోయినో అక్కడి జనములలో మీరు కొద్దిమందిగా మిగిలి ఉందరు. అక్కడ మీరు మనుషుల చేతిపైన అయినా
కర్ర రాతి దేవతలను పూజించెదరు. అవి చూడవు, వినవు, తినవు, వాసన చూడవు. అయితే అక్కడ నుండి నీ దేవుడైన యెహోవాను మీరు వెదికినెడల నీ పూర్ణ హృదయంతోనూ నీ పూర్ణ ఆత్మతోనూ వెదుకున్నప్పుడు ఆయన నీకు ప్రత్యక్షమగును. ఈ సంగతులన్నీ నీకు సంభవించిన తర్వాత నీకు బాధ కలుగునప్పుడు అంత్యదినములలో నీవు నీ దేవుడైన యెహోవా వైపు తిరిగి ఆయన మాట వినినెడల నీ దేవుడైన యెహోవా కనికరంగల దేవుడు గనక నిన్ను చేయుడోడు, నిన్ను నాశనం చేయడు. తాను నీ పితరులతో ప్రమాణం చేసిన నిబంధనను మర్చిపోడు. దేవుడు భూమి మీద నరుని సృజించిన దినం మొదలుకొని నీకంటే ముందుగా నుండిన మునుపటి దినములలో ఆకాశం యొక్క ఈ దిక్కు నుండి ఆకాశం యొక్క ఆ దిక్కు వరకు ఇట్టి గొప్ప కార్యం జరిగినా దీని వంటి వార్త వినబడినా అది నీవు అడుగుము. నీవు దేవుని స్వరం అగ్ని మధ్య నుండి మాట్లాడుట వినినట్లు ఏ జనమైన విని బ్రతికినా మీ దేవుడైన యెహోవా ఐగుప్తులో మీ కనుల ఎదుట చేసిన వాటన్నిటి చొప్పున ఏ దేవుడైనను శోధనలతోనూ సూచక్రియలతోనూ మహత్కార్యములతోనూ యుద్ధముతోనూ బాహుబలంతోనూ చాసిన చేస్తోనూ మహాభయంకర కార్యములతోనూ ఎప్పుడైనాను వచ్చి ఒక జనం నుండి తన కొరకు ఒక జనమును తీసుకునే యత్నం చేసిన అయితే యెహోవా దేవుడనియు ఆయన తప్ప మరొకడు లేడనివు నీవు తెలుసుకున్నట్లు అది నీకు చూపబడిను. నీవు బోధించుటకు ఆయన ఆకాశం నుండి తన స్వరమును నీకు వినిపించను. భూమి మీద తన గొప్ప అగ్నిని నీకు చూపించినప్పుడు అగ్ని మధ్య నుండి ఆయన మాటలను నువ్వు వింటివి. ఆయన నీ పితరులను ప్రేమించను గనుక వారి తర్వాత వారి సంతానమును ఏర్పరచుకునేను. నీకంటే బలమైన గొప్ప జనములను నీ ముందర నుండి వెళ్ళగొట్టి నిన్ను ప్రవేశపెట్టి ఆయన నేడు చేయుచున్నట్లు వారి దేశమును నీకు స్వాస్థ్యంగా ఇచ్చుటకై నీకు తోడుగా నుండి ఐగుప్తులో నుండి తన మహాబలం చేత నిన్ను వెలుపలికి రప్పించును. కాబట్టి పైనున్న ఆకాశమందు కిందున్న భూమి అందును యెహోవాయే దేవుడనివు మరొక దేవుడు లేడనివు నీవు నేడు ఎరిగి జ్ఞాపకమునకు తెచ్చుకొనుము. మరియు నీకును నీ తర్వాత నీ సంతానపు వారికి నీ క్షేమం కలుగుటకై నీ దేవుడైన యెహోవా సర్వకాలం నీకు ఇచ్చున్న దేశంలోను దీర్ఘాయుష్మంతుడవగునట్లు నేడు నేను నీకు ఆజ్ఞాపించు ఆయన కట్టడలను ఆయన ఆజ్ఞలను నువ్వు గైకొనవలెను. అంతకుముందు ఒకడు పగబట్టక పరాకున తన పొరుగువాని చంపినడలా చంపినవాడు పారిపోవటకు మోసే తూర్పు దిక్కున యోర్దాను ఇద్దరిని 3 పురములను వేరుపరచును. అటు వాడెవడైనా నా పురంలో దేనిలోనికి నైనను పారిపోయి బ్రతుకును. అదేవనగా రూబేనీయులకు మైదానపు దేశమందలి బేసేరు, గాదీయులకు గీలాదులో ఉన్న రామోతును, మనస్సులకు భాషణలో ఉన్న గోలాను అనునవే. మోసే ఇజ్రాయేలులకు ఇచ్చిన ధర్మం శాస్త్రం ఇది. ఇజ్రాయేలీయులు ఐగుప్తుల నుండి వెలుపలికి వచ్చుచుండగా యోర్దాను ఇద్దరిని బెత్పయేరు ఎదుటి లోయలో హెస్బోన్లో నివసించిన అమోరీల రాజైన సీహోను దేశమందు మోసే ఇజ్రాయేలులకు నియమించిన శాసనములు, కట్టడలు, న్యాయవిధులు ఇవి. మోసే ఇజ్రాయేలీయులను ఐగుప్తుల నుండి వచ్చుచు ఆ సీహోనును హతం చేసి అతని దేశమును యోర్దాను ఇద్దరి ఉత్తర దిక్కునున్న బాషాను రాజైన ఓగు యొక్క దేశమును ఆర్నోను ఏటి దగ్గరనున్న ఆరోయేదు మొదలుకొని హెర్మోనను సియోను కొండ వరకునున్న అమోరీల ఇద్దరు రాజుల దేశమును పిస్కా ఊటలకు దిగువగా అరాబా సముద్రం వరకు తూర్పు దిక్కున యోర్దాను అద్దరి అరాబా ప్రదేశం అంతయు స్వాధీనపరచుకుని ప్రభువారు ఈ వాక్య భాగాలను మన కొరకై దీవించి ఆశ్రయించునుగాక. మనము ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయాన్ని చదువుకున్నాం. ఈ అధ్యాయంలో కొన్ని ముఖ్యమైనటువంటి వాక్య భాగాలను ధ్యానించుకొని ముగించుకుంటాం. 4వ అధ్యాయంలో ముఖ్యంగా 3వ వచనం బయలుపేరు విషయంలో యెహోవా చేసిన దాన్ని మీరు కనులార చూస్తారు కదా. బయలుపేరు వెంట వెళ్ళిన ప్రతి మనుషుణ్ణి నీ దేవుడైన యెహోవా నీ మధ్య ఉండకుండా నాశనం చేసాను. మీ దేవుడైన యెహోవాను హత్తుకొనిన మీరందరూ నేటి వరకు సజీవులై ఉన్నారని దేవుని వాక్యంలో మనం చదువుకుందాము. బయలుపేరు విషయము మనకు దేవుని వాక్యంలో సంఖ్యాకాండంలో కనపడుతుంది. ఈ సంఖ్యాకాండంలో 25వ అధ్యాయంలో ఈ మాట చదువుకుంటాం. ఇజ్రాయేలీయులు సిత్తింలో దిగి ఉండగా ప్రజలు మోయాబు రాండ్రతో వ్యభిచారం సాగిరి. ఆ స్త్రీలు తమ దేవతల బలులకు ప్రజలను పిలువగా వీరు భోజనం చేసి వారి దేవతలకు నమస్కరించిరి. అట్లు ఇజ్రాయేలీయులు బయలుపేరుతో కలుసుకునినందున వారి మీద యెహోవా కోపం రగిలెను. వేరే దేవతలకు బలి ఇచ్చినటువంటి వారిని ఇజ్రాయేలీయులు తింటూ వచ్చినారు. ఈ మోయాబు స్త్రీలు ఇజ్రాయేలీయులను విగ్రహారాధనకు వ్యభిచారం చేయడానికి వారిని పురికొల్పినారు. ఈ విషయాన్ని మరి
సంఖ్యాకాండం ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయంలో తిరిగి దేవుడు మళ్ళీ జ్ఞాపకం చేసుకుంటూ వచ్చినాడు. బయలుపేరు విషయంలో యెహోవా చేసిన దాన్ని మీరు కనులారు చూస్తారు కదా. బయలుపేరు వెంట వెళ్ళిన ప్రతి మనుషుని నీ దేవుడైన యెహోవా నీ మధ్య ఉండకుండా నాశనం చేసిన. ఎవరైతే అమ్మోనీయుల మోయాబీల దేవతలకు బలులు అర్పించి మరి వారి స్త్రీలతో వ్యభిచారం చేసినారో వారందరినీ దేవుడు సమూలంగా నాశనం చేస్తూ వచ్చినాడు. అంటే ఎవరైతే వేరే దేవతలను అనుసరిస్తారో వారిని ఎంతమాత్రం దేవుడు సహించడని మనం ఎరగాల్సినటువంటి వారం అంటున్నాం. తర్వాత 4వ వచనంలో మీ దేవుడైన యెహోవాను హత్తుకుని మీరందరూ నేటి వరకు సజీవులై ఉన్నారు. ఎవరైతే దేవుని హత్తుకొని జీవిస్తారో వారు నేటి వరకు సజీవులై ఇంటూ వచ్చినారు. మనము నేటి వరకు ఏ రీతిగా బ్రతకగలుగుతూ వచ్చినామనంటే ఆయనను హత్తుకున్న కారణాన్ని బట్టి ప్రభువారు మరి మనల్ని బ్రతికిస్తూ వచ్చినాడు. కాబట్టి ఈ విషయాన్ని మనం ఎన్నటికీ మర్చిపోకూడదు. మన జీవితకాలం అంతయు ఆయనను హత్తుకొని బ్రతికినప్పుడు మరి దేవుడు భూలోకంలో ఎంతవరకు మనల్ని ఉంచుతాడో అంతవరకు జీవించగలం. లేకపోతే ఆయన ఉగ్రత, ఆయన కోపం రగిలి మధ్యనే మనం ఈ లోకాన్ని విడిచిపెట్టవలసి వచ్చును. కనుక వేరే దేవతలను మనం అనుసరించకుండా, వేరే విగ్రహాలకు బలిచ్చిన వాటిని తినకోకుండా, రకరకాల పాపములకు దూరంగా ఉండి ప్రభువును హత్తుకొని జీవించడానికి మనకు ప్రభు సహాయం చేయనట్లుగా మనం ప్రార్థన చేయాలి. తర్వాత ఇంకొక విషయం ఇక్కడ ప్రాముఖ్యమైనదిగా మనం చూడగలం. 5వ వచనం ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయం 5వ వచనం. నా దేవుడైన యెహోవా నాకు ఆజ్ఞాపించినట్లు మీరు స్వాధీనపరచుకున్న దేశమున మీరు ఆచరించవలసిన కట్టడల విధులను మీకు నేర్పి తిని. ఇక్కడ మోసే ఒక ప్రాముఖ్యమైనటువంటి సంగతిని ఇజ్రాయేలుకు తెలియజేస్తూ వచ్చినాడు. దేవుని కట్టడలు, దేవుని యొక్క న్యాయ విధులు ఇజ్రాయేలులకు మోసే నేర్పించినాడు. ప్రియమైనటువంటి వారలారా, దేవుని వాక్యాన్ని మనం నేర్చుకున్న వాక్యాన్ని మనం నేర్చుకున్న దేవుని యొక్క న్యాయ విధులను, కట్టడలను ఇతరులకు నేర్పించాల్సినటువంటి వారమై ఉంటున్నాము. ఈ విషయమై అందరూ శ్రద్ధ కలిగి ఉండవలెనని దేవుని వాక్యంలో నుండి మనం హెచ్చరించబడుతున్నాం. చూడండి, దేవుని యొక్క కట్టడలు, దేవుని యొక్క వాక్యాలు నేర్చుకోవడం వలన కలిగే లాభాల గురించి ఇక్కడ రాయబడింది. 6వ వచనం. ఈ కట్టడలన్నింటినీ మీరు గైకొని అనుసరింపవలెను. వాటిని విను జనముల దృష్టికి అదే మీకు జ్ఞానం, అదే మీకు వివేకం. వారు చూసి నిశ్చయముగా ఈ గొప్ప జనం జ్ఞాన వివేచన గల జనం అని చెప్పుకుందరు. ప్రియమైనటువంటి వారలారా, మరి దేవుని వాక్యంలో జ్ఞానం, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండటే మరి తెలివికి మూలం. పరిశుద్ధ దేవుని గురించిన జ్ఞానము వివేచనకు మూలం అని దేవుని వాక్యంలో రాయబడింది. మనం దేవుని యందు భయభక్తులు కలిగి మరి ఆ దేవుని గురించినటువంటి కట్టడలు, న్యాయవిధులు తెలుసుకున్నప్పుడు అదే ఇతరుల దృష్టికి మనల్ని జ్ఞానవంతులుగా ఉన్నట్లు చేయును. కాబట్టి దేవుని యొక్క కట్టడలు, న్యాయవిధులు తప్పక ప్రతి మనుషుడు నేర్చుకోవాలి. ప్రతి వాక్యాన్ని బైబిల్ నుండి మనము చదువుకోవడము అలవాటు చేసుకోవాలి. మనకున్నటువంటి పనులను కొన్నిసార్లు అట్లా పక్కన పెట్టి దేవుని వాక్యాన్ని అధికంగా ప్రేమించడం ద్వారా, చదువుకోవడం ద్వారా మన హృదయంలో ఎంతో తృప్తి, ఎంతో ఆదరణ, ఎంతో నెమ్మది. ఈ లోకంలో ఎన్ని వార్తలు విన్నా, ఎవరి గురించి మనం చెప్పుకున్నా, ఎవరి గురించి మనం మాట్లాడుకున్నా, లేకపోతే సంఘంలో జరిగేటటువంటి విషయాలు మనం మాట్లాడుకున్నా, మరి లోక సంబంధమైన విషయాలు మనకి ఎంత మాత్రం నెమ్మది, సమాధానం దొరకదు. కానీ కొంత సమయం బైబిల్ చదువుకోవడం ద్వారా, ప్రార్థన చేసుకోవడం ద్వారా, దేవుని వాక్యాన్ని ధ్యానించడం ద్వారా మరి మనకెంతో హృదయంలో తృప్తి, సమాధానం కలుగుతుంది. నేటి దినాలలో మనుషులు దేవుని వాక్యాన్ని ప్రేమించని కారణాన్ని బట్టే హృదయంలో తృప్తి లేనటువంటి వారిగా, నెమ్మది లేనటువంటి వారిగా, సమాధానం లేనటువంటి వారిగా జీవిస్తుంటున్నారు. దేవుని వాక్యంలో ఈ విషయాన్ని మత్తయి సువార్త 4వ అధ్యాయంలో చదువుకుంటాం. మనుషులు రొట్టె వలన మాత్రమే జీవించరు కానీ దేవుని నోటి నుండి వచ్చే ప్రతి మాట వలన బ్రతుకునని దేవుని వాక్యం సెలవిస్తుంది. చాలాసార్లు మరి ప్రజలు సంపాదన కొరకై దేవుని వాక్యాన్ని, దేవుని సన్నిధి, దేవుని మందిరాన్ని, మరి ప్రార్థనను విడిచిపెట్టి, దేవుని వాక్యాన్ని విడిచిపెట్టి సంపాదన కొరకై మరి ప్రయాసపడుతూ సమయం లేనటువంటి వారిగా, దేవునితో గడపడానికి ఇష్టం లేనటువంటి వారిగా ఉన్నారు. లోకరీతిగా ఒకవేళ వస్తువులు, ఆస్తి, అంతస్తు, వెండి, బంగారం విస్తరించు కానీ ఈ జీవితంలో నిజమైనటువంటి శాంతి, సంతోషం మనం ఎన్నటికీ కనుగొనలేం. కారణం ఏంటంటే మరి నీ ధర్మశాస్త్రమును ప్రేమించు వారికి ఎంతో నెమ్మది గలదు, వారు తొట్టిల్లి కూలుటకు ఎటువంటి కారణం లేదని దేవుని వాక్యంలో రాయబడింది. 119వ కీర్తనలో ఈ వాక్యాన్ని చదువుకుంటాం. ప్రియమైనటువంటి వారలారా, ఎవరైతే దేవుని వాక్యాన్ని ప్రేమిస్తారో వారికి ఎంతో నెమ్మది ఉంది, ఎంతో సంతోషం ఉంది. ప్రతిరోజు దేవుని వాక్యాన్ని చదువుకోవడం ద్వారా, దేవుని కట్టడలను, న్యాయ విధులను మనం నేర్చుకోవడం ద్వారా గొప్ప శాంతి, సమాధానాన్ని అనుభవిస్తాం. వేల కొలది వెండి బంగారముల కంటే నేను ఇచ్చిన ధర్మశాస్త్రం నాకెంతో మేలని దేవుని వాక్యంలో రాయబడింది. ఒకడు లోకమంతా సంపాదించుకోవచ్చు, కానీ దేవుని వాక్యం తనలో లేని కారణాన్ని బట్టి
అతడెంతో దౌర్భాగ్యుడు అన్నట్టుగా మనం భావించవచ్చు. కాబట్టి మరి దేవుని బిడ్డలైనటువంటి వారైతేనేమి, అన్యులైతేనేమి, ఎవరైతేనేమి దేవుని వాక్యాన్ని చదువుకోవడం ద్వారా గొప్పగా ఈ లోకంలో దీవించబడతావు. దేవుని వాక్యంలో మనకందరికీ పరిచయమైనటువంటి వాక్య భాగం, దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గాన నిలవక, అపాసకులు కూర్చున్న చోటును కూర్చునక, యెహోవా ధర్మశాస్త్రం నందు ఆనందించు, దివారాత్రం దాన్ని ధ్యానించువాడు ధన్యుడని దేవుని వాక్యంలో రాయబడింది. దేవుని వాక్యాన్ని చదువువారు పచ్చగా ఉంటారు. వారు మరి తగిన కాలమందు ఫలాలు ఫలిస్తారని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఎవరైతే వాక్యాన్ని ప్రేమిస్తారో వారి జీవితం పచ్చగా ఉంటుంది. వారి జీవితంలో ఫలాలు చూడగలం. దుష్టుల లాగునుండక గాలికి చెదరగొట్టు పొట్టువలె ఉందురు అని దేవుని వాక్యంలో రాయబడింది. కనుక దేవుని వాక్యాన్ని పరిశీలనగా చదువుకోవడం అనేది ఎంతో అవకాశం. శత్రువైన సాతానుడు దేవుని వాక్యం నుండి మనం దూరపరచడానికి ఎన్నెన్నో ఆలోచనలు మనకు చెప్పి దేవుని వాక్యాన్ని మనం చదువుకోకున్నట్లుగా చేయను. కనుక మరి దయచేసి దేవుని వాక్యాన్ని చదువుకోవడానికి మనం ఎంతైనా ప్రయాసపడాలి. మరి ఎన్నెన్నో మాటలు అనగా బోధకులు నేటి దినాలలో చెప్పేటటువంటి మాటలు అవి మరి కొన్నిసార్లు వినడానికి మనకు తేలికగా ఉండవచ్చు. కానీ బైబిల్ చదువుకోని వాక్యం వినడం ద్వారానే మనకు మరి ఎంతో తృప్తి కలుగుతుంది. ప్రజలు మభ్యపెట్టడానికి కొంతమంది అక్కడక్కడ కొన్ని వాక్య భాగాలు తీసుకొని ఏదో రీతిగా మరి వాక్యం చెప్తున్నప్పటికీ అవి ఎంత మాత్రం చెల్లుబాటుగా ఉన్నట్టుగా లేవు. గనక మనం దేవుని వాక్యాన్ని ప్రేమించాల్సినటువంటి వారం అంటున్నాం. ఇంకో మాట కూడా చదువుకుంటాం. ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయం 7వ వచనం, ఎలా అనగా మనం ఆయనకు మొరపెట్టినప్పుడల్లా మన దేవుడైన యెహోవా మనకు సమీపంగా ఉన్నట్టు మరి ఏ గొప్ప జనమునకు ఏ దేవుడు సమీపంగా ఉన్నాడు. కాబట్టి మొదటగా ఆయన న్యాయవిధులు, ఆయన కట్టడలు గైకొనడం చేత మనకెంతో జ్ఞానం అబ్బుతుంది. ఈ లోకంలో ఎంతో తెలివివంతులంగా ఉండగలం, మోసాల నుండి తప్పించుకోగలం, కష్టాల నుండి తప్పించుకోగలం, సమస్యల నుండి తప్పించుకోగలం. మరి ధర్మం ఆచరించే వారికి కీడేం సంభవించదని దేవుని వాక్యంలో రాయబడింది. కీడు లేకుండా బ్రతకగలం. చాలా శక్తివంతమైన ప్రజలుగా దేవుని వాక్యాన్ని చదువుకోవడం ద్వారా ఉండగలము. ఆయన కట్టడల న్యాయవిధులు నేర్చుకోవడం ద్వారా ఎంతో బలమైనటువంటి ప్రజలంగా ఉండగలం. అంతేకాదు మరి మనం ప్రార్థించినప్పుడు దేవుడు మనకు సమీపంగా ఉంటాడు. దేవుని వాక్యంలో మరి ఈ వాక్య భాగాన్ని యోహాను సువార్తలో చదువుకుంటాం. ధర్మశాస్త్రం ఎరగని ప్రజలు శాపగ్రస్తులని దేవుని వాక్యంలో రాయబడింది. సరైనటువంటి దేవుని వాక్య గ్రహింపు లేనటువంటి వారు ఎవరంటే శాపగ్రస్తులని దేవుని వాక్యంలో రాయబడింది. కనుక ఎంతో జాగ్రత్తగా ఆయన వాక్యాన్ని చదువుకోవడానికి ప్రభు మనకు సహాయపడును గాక. దేవుడు మనకు సమీపంగా ఉండేటటువంటి దేవుడు, మన ప్రార్థనలు ఆలకించేటటువంటి వాడు, మనకు సహాయం చేసేటటువంటి వాడు. ఇది రెండవ విషయం. మూడో విషయం ఏంటిదనంటే దేవుడు ఇశ్రాయేలులకు ఖచ్చితంగా సెలవిస్తూ వచ్చినాడు. ఆకాశంలో సూర్య నక్షత్రాలకు మీరు నమస్కరించడం, మరి సముద్రంలో ఉన్న చేపలకు నమస్కరించడం, భూమి మీద ఒక మనుషుని రూపం కానీ ఏ రూపమును కానీ చేసుకోవడం, ఇది ఎంత మాత్రము మీకు ఉండకూడదు. ఎందుకంటే నేనే మిమ్మల్ని ఐగుప్తులో ఉండి తీసుకొని వచ్చినటువంటి దేవుని, నేనే నిజమైన దేవుని. ఏ విగ్రహానికి ఏ స్వరూపానికి మీరు నమస్కారం చేయకూడదని దేవుడు ఎంతో నొక్కి చెప్పినట్టుగా ఈ 4వ అధ్యాయంలో చూడగలం. ప్రియమైనటువంటి సోదరులారా, మనకి ఈ లోకంలో నిజమైనటువంటి దేవుడు ఎవరైనా ఉన్నాడంటే ఆయన యేసుక్రీస్తు ప్రభువారే. ఇప్పటికీ ఇంకా వేరే వేరే దేవుళ్ళు కూడా కలిగి ఉన్నారు. మరి ఆయన కూడా ఒక దేవుడు అనే అభిప్రాయం నీ జీవితంలో ఎంత మాత్రం రానియొద్దు. ఆయనే నిజమైనటువంటి దేవుడు. ఇంకా విగ్రహాలు ఏమైనా నీలో ఉంటే అవి భౌతికంగా ఆత్మీయంగా ఏమైనా విగ్రహాలు ఉన్నా కానీ వాటి అన్నిటినీ తీసివేసి నిజమైనటువంటి దేవుణ్ణి వెంబడించడం చేత గొప్ప దీవెనలు పొందగలవు. ఈ మిగతా వచనాలలో అనగా 9వ వచనం నుండి చివరి వచనం వరకు ఈ విగ్రహాలను గురించినటువంటి వేరే దేవతలను గురించినటువంటి విషయాలు దేవుడు ఇజ్రాయేలుకు తెలియజేస్తూ వచ్చినాడు. అవన్నీ కూడా ఒట్టివే. నేనే మీ దేవుణ్ణి, నేనే మిమ్మల్ని ఐగుప్తులో నుండి బయటికి తీసుకొచ్చినటువంటి వాడిని, ఆ ఇనప కొలిమి నుండి బయటికి తీసుకొచ్చినటువంటి వాడిని. నన్నే మీరు ప్రేమించాలి, నేనే మీకు సహాయం చేస్తాను, నేనే మిమ్మల్ని ఏర్పరచుకున్నా. మిమ్మల్ని ఎందుకు ఏర్పరచుకున్నానంటే మీ పితరులను ప్రేమించినాను కనుక మిమ్మల్ని నేను ఏర్పరచుకొని కానాన్ దేశానికి తీసుకొని వచ్చినాను మరి అని సెలవిస్తూ వచ్చినాడు. కాబట్టి ఆయనను మాత్రమే మనం వెంబడించడానికి ప్రభువారు సహాయపడును గాక. ప్రేమగల తండ్రి, దయగల ప్రభా, మరి
ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయాన్ని దీవించండి. మా ప్రియుల కుటుంబాలను ఆశీర్వదించండి. మేము వేరే రూపాలకు వేరే దేవతలకు మొక్కుకోకున్నట్లుగా మాలో ఏ విగ్రహం లేకుండా నిన్ను మాత్రమే దేవునిగా ప్రతిష్ఠించుకొని జీవించినట్టుగా సహాయపడుతున్నాను. మాకు వివేకం, జ్ఞానం నీ కట్టలను, నీ న్యాయ విధులను అనుసరించడం వల్లనే దొరుకుతుంది కనుక ఆ విషయంలో కూడా మేము తప్పిపోకున్నట్లుగా కృప చూపించు. మా ప్రియుల కుటుంబాలను దీవించు. యేసు ప్రభువారి నామం పేరట అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.